తిరిగి రాకపోతే వేసుకోవాలి. దేశం తిరిగి రాకపోతే పరిస్థితి ఎలాగుంటాయి నేను మనకు జ్ఞానం చేసుకున్నా. ఈ వాక్యం సంవత్సరంలో నా వ్యక్తిగత జీవితం నేను సజీవ సువార్తని కార్యక్రమంలో దేవుడు వాక్యం విన్నాం. నిన్న వాక్యం ఉంటాయి బతవచ్చు నేను దేశం త్వరగా చేసుకుంటు అంటే త్వరగా చేసుకున్నారు. చదువుకునే సంగతి గురించి బైబిల్లో రాయబడింది. నవాంతరం అంటాను నవాంతరం అంతా అని చెప్పారు. జనం వస్తా చెప్పారు బైబిల్లో. అంటే మత్స్వరం కూడా భూమి రాత్రి దాటి మనిషి మీద రాజు వస్తానే మత్స్వరం ఎన్నో రాయబడింది. ఈ వాక్యం శోధిస్తారు ఎక్కువ శోధిస్తారు గౌరవిస్తారు ఎవరైతే జనంతో వస్తుంది కనుక భూమి కొట్టి ఇప్పుడు అదే చెప్తున్నాను. నవాంతరాలు ఎప్పుడు రాలేదు కనుక మన దేవుడమ్మ నిన్ను బట్టి ఈ కుటుంబం రక్షణ పెడదు. నవ అక్కడే రక్షణ పెట్టారు. నవాన్ని బట్టి కుటుంబంతో కూడా ఎక్కడ భద్రపడుతుంది వాళ్ళలో భద్రపరచబడ్డది. అలాగే వాళ్ళలో భద్రత దేవుడు నీ కొరకు వాడి సిద్ధం నీ కొరకు అన్నాడు. నీ కొరకు వాడి సిద్ధం చేసుకోవాలి. మరి నీ కొరకు నీ రక్షణ సిద్ధం చేసుకోవాలి. నీ కొరకు నీ ఆత్మ సిద్ధం చేసుకోవాలి. నీ కొరకు నీ జీవితాన్ని ప్రవృత్తి చేసుకోవాలి. నీ తర్వాత నీ ముందు నీ కుటుంబం కూడా దేవుడు లాక్కుండా చేస్తారు. అలాగే అంటే నీ కుటుంబంతో కూడా వాళ్ళు ఏదైనా భద్రపరచబడ్డారు. నీ రక్షణ పెట్టి వాళ్ళకు రక్షణ బద్దలకు నీ రక్షణ కూడా వాళ్ళు భద్రపరచబడతారు. దేశం ద్వారా నీ రక్షణ పెట్టి నీ విశ్వాసం పెట్టి చూడ గౌరవం చూడరు ఇక్కడ చూడ శరీర చూడ మాట్లాడినందుకు దేవుడు పెట్టి దేవుడు గౌరవం పెట్టి నిన్ను బట్టి నీ కుటుంబ రక్షణ పెట్టి నిన్ను బట్టి నీ ప్రార్థన జీవితాలు నీ ఆత్మీయ జీవితాలు నీ విశ్వాస జీవితాలు పెట్టి నీ కుటుంబం రక్షపడాలి. నీ ఒక్క రక్షపడేవారు కాబట్టి ఒక్క రక్షపడ్డారు దేవుడు ఎక్కడ అనుకోవచ్చు. నువ్వు నీ కుటుంబం రక్షపడాలి. ఎంత నుంచి వ్యవసాయంలో వడ్డా చేసి వ్యవసాయంలో నేను నా ఇంటి వాళ్ళకి ఎవరో చేరుతున్నట్టు దేవుడు నీవు నీ ఇంట్లో దేశిగా లోకల్లో 19 చేయకూడదు. ఒక ఆడినంట ఒక అంటారు ఎవరినంటే బాబు లక్షణ మనమాగా జగన్ మన ఎంత దొంగ మానంటే అయ్యా నా ఆవిడ మానసు కదండి మా ఆవిడ పల్లకి వెళ్ళిపోతుంది. నేను పల్లకి అది అలాగే పల్లవి మీ ఆవిడ పల్లకి వెళ్ళిపోతాయా ఏడు వచ్చేస్తాను నేను వచ్చేస్తాను నేను దారి నేను వెళ్తాను నేనేళ్తాను నేను వెళ్ళిపోతాను పల్లకి నేను కదా వెళ్ళిపోతాను అంటున్నాను మనిషి ఎలా వెళ్ళిపోతే ఏం లేదు మా అలా పల్లకి వెళ్ళిపోతుంది మా చింగలు పట్టుకుంటుంది పల్లకి అంటే అంతే జాగ్రత్త. నువ్వు లక్ష్మణ్ నీ కుటుంబం లక్ష్మణ్ నీ తోడుగా తప్పు ప్రార్థి నీ తిరుగుబడి పెట్టిన ప్రార్థి నీ మీద తిరుగుబడి పెట్టిన ప్రార్థి నువ్వెవరు కాదు నీ భార్య కూడా నువ్వు కూడా కాదు అందరూ కూడా కుటుంబం కాదు దేవుడు పెట్టారు. దేశం దాదాగా అయ్యా నీవు నీ ఇంట్లో రక్షణ ఉండాలి. నీ రక్షణ నీ కుటుంబం ఉండేవారు. నీ కుటుంబం అందరికీ మీ అందరూ కలిసి అది ఎంతో నీకు సాక్షి చెప్తారు. దేశం దాదాగా చెప్పకుండా మన దగ్గర బైబిల్లో బైబిల్ వాక్యం చెప్తాను. అది కానీ ఏడాచారు అది కానీ ఏడాచి ఎండొచ్చు అది కానీ ఏడాచి ఎండొచ్చు దేవుడు నామంతో అధ్యక్షించారు. అదే నువ్వే రక్షపెడతారు నువ్వే రక్షపెడదు నీ భార్యను రక్షపెడు సృష్టి అంతా కూడా రక్షపెడాలి. సృష్టి అంతా కూడా రక్షపెడాలని దేవుడి సంకల్పం. నువ్వు అనుకున్నా నువ్వు నీ బిడ్డ రక్షించాలనుకుంటు కాదు సృష్టి అంతా కూడా రక్షింపడాలి. దేశం ఆధారంగా అంటే సృష్టిలో జీవరాశి అన్నిటి కూడా పురుగులు పక్షులు జంతువులన్నింటి కూడా మీరు వాడలో ప్రవేశించే మీతో పాటు వాడలో ప్రవేశించే దేశం ఆధారంగా అదేగా నువ్వు రక్షపెడతారు. నాకు రక్షణ అనేక మంది అన్నారు చెప్పుకోగలరు. వాళ్ళ బట్టి నుంచి ప్రభుత్వానికి చెప్పిన ప్రతి దేశం ఆధారంగా అందులో బతకాలి. చూస్తూ ఊరుకోకూడదు అప్పుడు నశించిపోతున్నాడు ఇంకోళ్ళు నశించిపోతున్నాడు చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళు కూడా నువ్వు దేవుడికి నడిపించాలి. దేశం ఆధారంగా అదే చూడండి అక్కడ రాస్తుంది నా అవసరం 67 సంవత్సరాలు అది రాస్తుంది జంతువులను వారిలో ప్రవేశించేది అప్పుడు మహాజనం ఉందని చూడే జరిగేది ప్రధాన వాక్యం నా వయసు 60 సంవత్సరాలు నా యొక్క వయసు అంటండి 60 ఏంటి ఏంటంటే 600 సంవత్సరం 2వ నెల 6 సంవత్సరం అంటే విజయనగరం నేను అప్పుడే మహారాజ్యాన్ని ఓట్లన్నీ 18 ఆగస్టు ఉడిపోయినా 4 పగలు రాకపోయినా భూమి మీద మాని కూర్చున్నా దేశం సాగలేయా అన్నా అదన్నా
40 దినం రాత్రి 40 దినం నా రాత్రి వాడు నీళ్ళు కూర్చాను అని ఏంటో ఎంత అప్పుడు వాడు చేసినంటే వాడు భూమి పైకి వచ్చి నీటిలో తేలిన నీటిలో ఏదైనా రాస్తుంది అది ముందు చూడండి వాడు నీటి మీద నడిచాను వాడు నీటి మీద నడిచాను అంటే 20 దాకా రచనలో వాడి నీటి విస్తరించినప్పుడు వాడు నీళ్ళ మీద నడిచాను అంటే తేలినాడు నీళ్ళ మీద తేలిదు నీళ్ళ మీద తేలిదు అప్పుడు ఏంటంటే చాలా పుట్టిపోయినది చూసారా అది మీకు తేలబడతారు నువ్వు మునిపోవు దేవుడు పైకి తేలబడతారు దేవుడు రక్షణ పొందుతారు దేశంలో రాజాలియా అసలు రాజాలియా అలలియా అలలియా చూసారా వాడు నీళ్ళ మీద నడిచాను నీళ్ళ మీద నడిచాను కానీ దేవుడు ఏంటంటే దేవుడు అమ్మ ఎవరు నా బిడ్డలు కుటుంబం మిగతా దేవస్థానాలు భూమి మీద పక్షులు కాపు జంతువులు అన్నీ కూడా లోపలనే అంటే సృష్టి కూడా సృష్టి పాడైపోయింది దేవుని సృష్టి కూడా పాడలేదు సృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దేశం రాజాలి అలాగే మీ కుటుంబంతో ప్రతి సృష్టిలో ఆవిడ ప్రపంచం కూడా నీ ద్వారా రక్షణ పొందాలి నువ్వు సిద్ధపడాలి దేశాలు రాజాలియా నువ్వు సిద్ధపడితే నీ చుట్టుపక్కల రక్షణ పెట్టాలి కానీ నువ్వు చేసుకున్న వాడు నువ్వు భద్రపరచబడతావు దేశాలు రాజాలియా నువ్వు నీటి మంది యథార్థంగా దేవుని సముద్రం పెద్దలంటే ఏ కష్టపడినా ఏ బాధ వచ్చినా ఏ నింద వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎటువంటి జలప్రద వచ్చినా ఏది వచ్చినా దేశం మీరు భద్రపరచబడతావు దేశాలు రాజాలియా అలలియా కానీ దేవుడు కాకుండా ఇంకే దేవుడు నువ్వు గంగలు వస్తాను దండం వస్తాను కానీ ఎక్కువ తెలియదు జాగ్రత్తగా ఇంటికి కానీ ఉండాలని రాస్తున్నాను ఆదిగా మత్తు తిన్నాడు ఇవి మెడుకుగా ఉన్నది ఏ దేవుడు నాకు రాస్తుంది ఇది నరకం వచ్చిన కావున ఏ దినము ఏ ప్రభు వచ్చినా నీకు తెలియదు అది మెనుకోగాను ఏదో తెలియదు మెనుక అంత దేశపడ్డారు వ్యవసాయ మెనుకోగా ప్రార్థన చేయండి అంత రాబోతుంది నువ్వు హుషారుగా ఉన్నారు ఏ భాషలు రాకుండా పరిస్థితి ఉన్నారు మెనుకుగా ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన కూడా ఉండాలి విశ్వాసం యోధులు ఉన్నారు పరిస్థితులే ఉన్నారు నువ్వు దేవుడు విశ్వాసన జడ్జి సోదరుల కార్యక్రమం చూస్తున్నారు నేను ఎక్కువ జీవితం ప్రభు నా జీవితం నేను ఎన్నో ప్రార్థన చేసి ఇక్కడ నీ గొంతు నుంచి పక్క నుంచి గిరిపో నుంచి సృష్టి నేను ప్రార్థన చేసేవా చేయలేదు నువ్వు ఎంతగా నీ గురించి చేసుకున్నావు నశించుకొని మీరు ప్రార్థన చేస్తున్నావు నశించుకొని ఎన్నో ఉన్నాయి అన్నింటి కూడా వాడు చేసేది సృష్టి అంతా కూడా మంచిగా తీసుకొచ్చాడు నేను ఎక్కువ చేస్తాను చుట్టూ అన్నింటినీ ప్రభుత్వం తీసుకొని నేను ఎదుగు ప్రార్థన చేయండి దేశ ప్రార్థన తప్పకుండా విశ్వాస దేవుడు పెట్టుకుంటున్నా ప్రభుత్వ వాక్యాన్ని సోదరు నీ ప్రాంతం పెట్టవుతుంది నీ ఎక్కువ ప్రభుత్వం నాకున్నావు నీ ప్రాంత ప్రభుత్వం విశ్వాస యోగుకుంటున్నా నేను మాట్లాడుతున్నాను లోపడుతున్నాను నువ్వు ఎక్కువ నేను నీకు లోపడతాను చెప్పగలవా నీ దేవుడు లోపడంటే నావాన్ని పెంచాడు దేవుడు నావాన్ని పెంచాడు లోపడ్డాడు అది వేసుకుని కూడా శిష్యుని పెంచాడు వాళ్ళు కూడా లోపడ్డాడు వాళ్ళు కూడా ప్రార్థన చేశాడు వెనక్కి ప్రార్థన అయితే కూడా వేసుకు వచ్చాడు వాళ్ళందరూ గుడికి నిందించాడు వేసుకొచ్చి అందరూ ఇస్తారు కోల్పోతాడు నా రాకడే విశ్వాసం ఉంటా పెట్టుకుంటున్నా దేవుడు నాకు వేస్తారు నా నుంచి నీకు చాలా చాలా గట్టిగా ఉంటారు ఈ ప్రార్థన సంవత్సరం చోదరి ఈ యొక్క మరి వేసుకున్నారు సజీ సోదరి కార్యక్రమం సోదరి ఎక్కువ చెప్తున్నాను కావాలి నువ్వు ఇంటి నాకు చాలా సంఘంలో సోదరి కూర్చుని సోదరి మాట్లాడిన సోదరి నీకు లోపల బెత్తమాడుతున్నాను ప్రభుత్వ భద్రపడతా లోపల భద్రపడతా ప్రభుత్వ భద్రపడితే నువ్వు ఆశించబడతావు వీటి పడతావు అంటే అక్కడ చూడండి అడిగాల్సిన అంటాడు నమ్మన వచ్చాడు దుస్వార్త 24 మత్స్యవార్త 24 వచ్చాడు 40 వచ్చాడు మీరు మీరు అనుకోని కలిగేది మనుషులు కూడా వచ్చింది కనుక సిద్ధంగా ఉండేది దేశ భార్యగా యేసు రాజుగా వచ్చుచున్నాడు గ్రామాలు పెట్టవద్దు నేను సిద్ధపడతాను
ప్రభుత్వ ఎడబడ్డా సిద్ధపడ్డా ఎడబడ్డా కొట్టిపోయాడు అక్కడ ఒకే కుటుంబం లక్ష్యం పడింది అలాగే ఈ కుటుంబం కూడా అనేకులు మన దేవుడు బయలుదేరుతుంది పిలబడ్డ అనేకులు కానీ ఏర్పడి వాళ్ళు పొందాలి పిలబడ్డ అనేకులు ఏర్పడి వాళ్ళు పొందాలి ఆ కొంత వచ్చి దేవుడు మిగతా కొట్టిపోయింది అదే లోకం భూలోకం మనం కొట్టిపోతుంది అంత పాపంలో శాపంలో రోగాలతో అంతా కూడా కొట్టిపోతున్నప్పుడు దేవుడు నమ్ముతున్నా కాబట్టి నువ్వు భద్రపరచుకోవద్దు అది నా బాధ నువ్వు భద్రపరచుకోవద్దు భయపడదు ఏదైతే తుఫాను కట్టుబడిన బాధ సమస్యలు ఏదైతే నువ్వు దేవుడు భద్రపరిచిన వ్యక్తిగా ఉండబడదు నువ్వు దేవుడు భద్రపరచబడుతుంటే సాధారణ భద్రపరచబడతావా సాధారణ భద్రపరచబడతావా దేవుడు భద్రపరచుతా దేవుడే భద్రపరచబడాలి దేవుడు భద్రపరచబడాలంటే నిన్నే విశ్వాసం ఉండాలి నువ్వు ప్రార్థన ఉండాలి నువ్వు ఉపవాసం చేసే వ్యక్తి ఉపవాసం ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి ఇది ఎన్ని చేస్తే దేవుడు సాగు చేసే వ్యక్తిగా ఉండాలి నువ్వు వ్యక్తి ప్రభువులు అన్నప్పుడు ఉపవాసం పొందగలవు దేశం దాదాగా వెళ్ళబడుతుంది గట్టి వ్యక్తి కనుక తెలుస్తుంది నీవు నేను కూడా ఎలాగ ఎందుకు వెళ్ళబడతావు నువ్వు దేవుడు అనుకుని నిలబడవు కారణం ఏంటంటే నువ్వు ఏ శ్రీకృష్ణ రక్తం కలగబడి ఉండాలి అప్పుడు నువ్వు ప్రభుత్వం రాజు రక్తం కలగబడి ప్రభుత్వ భక్తి పొంది గ్లోబల్ కార్యక్రమం పాల్గొన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎత్తుకోవు గ్లోబల్ కార్యక్రమం పాల్గొనాలి విశ్వాసం గ్లోబల్ కార్యక్రమం పాల్గొన్నాను నేను నాలుగుతున్నాను దర్శకున్నాను కదా గ్లోబల్ కార్యక్రమం పాల్గొన్నాను అప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎత్తపడతావు చేస్తావు దారేలియా నువ్వు దారేది ఎక్కడ మన వ్యక్తిలో తీసుకొని కలవదా ఈ సీరియస్ కూడా కదా ఈ సీరియస్ కూడా ఈ సీరియస్ వచ్చి కూర్చున్నా ఇన్ని సంవత్సరం కష్టం వచ్చి ఎన్ని బాధ వచ్చి సంబంధించి దేవుడిని భద్రపరచుకోవడానికి చదువుకోండి దేవుడిని భద్రపరచుకోవడానికి చదువుకోండి అప్పుడు నేను పొందడానికి చెప్పుకోను నేను చదువుకోలేకపోతే ఇవ్వబడతావు అప్పుడు దొంగి కొట్టుకుంటావు అప్పుడు డబ్బులు ఇవ్వలే అయ్యో నేను ప్రభుత్వం అనుకోను కానీ దారిపోయాను ప్రభుత్వం అనుకోని దేవుడు దూరైపోయాను నా మాట్లాడాలని చూపుకోవాలి నా ప్రయత్నాలు నీకు దూరైపోతుంది ప్రభావ నీకు దూరం కాకుండా నేను భద్రపడి పాడే భాగ్యం నాకు దయచేయ ప్రభావ అని అడుగుతామా అంచేత దేవుడు దీవించకుండా వ్యక్తి చేసే ప్రభావ నా జీవితం నాకు కావాలి ఎవరిని నాకు కావాలి నవజనాలు వస్తాయి ఉన్నాయి ప్రభావ అక్కడ నీకు ఉండకుండా ప్రభావ నీ కొట్టుకుని నీ శరీరం నీకు భద్రపరచబడాలి నేను ఆనందించాలి ప్రభావ నేను నా ఇంటి వాళ్ళని దేవుడిని స్థుతించాలి నేను నా ఇంటి వాళ్ళు దేవుడిని స్థుతించాలి ప్రార్థించగా యేసుకి గొడవపడి భక్తులు జీవిస్తావా కానీ అయ్యాక మన కనుక దయచేసి గమనించండి మన జీవితంలో కావాలి ఈ సజీశ్వరతల కార్యక్రమంలో విన్నావు కానీ ఈరోజు దేవుని వాక్యము దేవుని భద్రపరచబడతారు కానీ ఇటు మీ సోదరు తీసుకుందలాగా కాకినాడ కనుక ఈ వాక్యం ఇప్పుడు అభివృద్ధిని లైక్ చేయండి షేర్ చేయండి దేవుని భద్రపడుతుంది దేవుని వాక్యం కావాలి